ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడులు చేసింది. ఇజ్రాయెల్ వైపుగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. 200 వరకు బాలిస్టిక్ క్షిపణులతో ప్రయోగించి 12 నిమిషాల్లోనే 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే రాకెట్లని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకుంది. ఇంతకీ ఐరన్ డోమ్ అంటే ఏంటంటే శాటిలైట్ ద్వారా ఒక ప్రత్యేకమైన కవచాన్ని ఏర్పాటు చేసుకుంది ఇజ్రాయెల్. తన ప్రత్యర్థి దేశాలు లెబనాన్ కానీ హెజ్బొల్లా కానీ ఎవరైనా కనుక దాడి చేస్తే దాని నుంచి బయటపడేందుకు ఒక శాటిలైట్ యంత్రాల ద్వారా ఐరన్ డోమ్ అంటే ఒక కవచం లాగా ఏర్పాటు చేసుకుంది. అయితే ఇరాన్ ఐరన్ డోమ్ కొన్ని రాకెట్లని అడ్డుకుంది. కానీ బాలిస్టిక్ క్షిపణులు మాత్రం వరుసగా 200 క్షిపణులు 12 నిమిషాల్లోనే ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసింది. హెజ్బొల్లా పైన ప్రతీకారం కోసం బూతల దాడులు చేస్తామని చెప్పినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి మొదలెట్టేసింది, యుద్ధం మొదలెట్టేసింది. జూలైలో హమాస్ నేత ఇస్మాయిల్ హనయా హతమయ్యాడు. అయితే దీని వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందన్నట్టుగా ఇరాన్ అప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ పైన మండిపడుతూనే ఉంది. బాంబు దాడి వెనుక ఇజ్రాయెల్ ఉండడంతోనే ఇరాన్ ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. ఇక వైమానిక దాడిలో హెజ్బొల్లా అగ్రనేత నస్రల్లా హతమయ్యారు. ఇరాన్కు అత్యంత సన్నిహితుడి నస్రల్లాకు పేరు కూడా ఉంది. అయితే నస్రల్లా హనేయల హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులకు తెరలేపినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ క్షిపణులను తిప్పికొట్టింది. ఇజ్రాయెల్ క్షిపణులను తిప్పికొట్టింది ఇరాన్. Iran attacking. ఇరాన్ తెల్ అవీవ్ పైన అటాక్ చేసింది మిసైల్స్తో. ఇందాకనే సేఫ్టీ రూమ్లో ఉండి ఇప్పుడే సేఫ్టీ నుంచి బయటకు వచ్చాను. ఇది బయట పరిస్థితి, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ మిసైల్స్ వచ్చే ఒక 2 నిమిషాల ముందు మనకు సైరన్స్ హెచ్చరిక వస్తుంది. అది వచ్చినప్పుడు మనం ఇమ్మీడియట్లీ సేఫ్టీ రూమ్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈ మధ్య అయితే ఈరోజు జరిగిన అటాకే కొంచెం పెద్దది, కొంచెం అభద్రతా భావానికి ఫీల్ అయిన మాట వాస్తవమైనప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ సైరన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా సరిపోతుంది. ఇప్పుడే ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడులకు తెరలేపింది. ఏకంగా క్షిపణులతో వర్షం కురిపించింది. 12 నిమిషాల వ్యవధిలోనే సుమారుగా 200 క్షిపణులని బాలిస్టిక్ క్షిపణులని ప్రయోగించింది. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. పైనుంచి ఒక పరికరం, ఆ క్షిపణులకు సంబంధించిన పరికరం ఒక వ్యక్తిపై పడడంతో స్పాట్లోనే అక్కడికక్కడ మృతి చెందిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇటువంటి అనేకంగా అక్కడ దర్శనమిస్తున్నాయి. అయితే ఇంతకీ ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడికి గల కారణం ఏంటి? జూలైలో టెహ్రాన్లో ఉన్న హమాస్ నేత ఇస్మాయిల్ హనయా బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్య వెనుక ఇజ్రాయెల్ ఉండడంతో ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోయింది. తమ దేశ అధినేత ఉన్న హనియా హత్యకు ప్రతీకారం ఉంటుందని హెచ్చరికలు జారీ కూడా చేసింది. తాజాగా ఇరాన్కు అత్యంత సన్నిహితుడైన లెబనాన్కు చెందిన హెజ్బొల్లా అగ్రనేత నస్రల్లాను కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో చంపేసింది. దీంతో తమకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి 2 వ్యక్తులు, ఒకరు హమాస్ నేత ఇస్మాయిల్ హనియా పైన, మరొకరు హెజ్బొల్లా అగ్రనేత నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో ఇరాన్ ఆవేశంతో ఊగిపోయింది. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడికి ప్రయత్నం చేసింది. నేపథ్యంలో వరుసగా భీకర దాడులను చేసిన క్రమం కనిపించింది. ఇక హెజ్బొల్లాకు సంబంధించిన నేతతో దాడి విషయంలో హెజ్బొల్లా కూడా రియాక్ట్ అయి ఇజ్రాయెల్ పై దాడి చేసింది. దీంతో ప్రతీకార దాడి త్వరలో ఉండబోతుందంటూ ఇజ్రాయెల్ పైన అటు హెజ్బొల్లా పైన ఇజ్రాయెల్ కూడా చాలా భీకరంగా ఆగ్రహించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అటు హెజ్బొల్లా పైన దాడి చేస్తానని చెప్పి ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ వరుస క్షిపణులతో ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. సో మొత్తం ఇరాన్ దాడిని ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆ ఐరన్ డోమ్ అంటే శాటిలైట్ ద్వారా ఒక ప్రత్యేకమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతరిక్షంలో అంటే ఆకాశంలో
ఇళ్లపై నుంచి కొంత ఎత్తైనటువంటి ప్రదేశంలోనే ఆ ఐరన్ డోమ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఐరన్ డోమ్ల సహాయంతో కొన్ని రాకెట్లను తిప్పికొట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం ఇటీవల కాలంలో జరిగినటువంటి అతి భీకరమైన దాడిలో ఇది ప్రధానమైనటువంటి చాలా భీకరమైన దాడిగా చెప్తున్నారు. I am now in Tel Aviv. Just now started Iran attacking. We are now in the safety room. Yeah. We are not worried. Just we need to take up that. So it's. Diyan po muna sila. So everything okay. Okay, I stopped now. We are now in the safety We are room. safe. Yeah. Everybody is safe. No problem. Everybody's But okay. we have just now started Iraq attacking. Iran. Tel Aviv. Oh, sorry, Iran. Iran. Okay. I am now in Tel Aviv. సో ఏడాదిలో ఏప్రిల్లో సిరియాపై ఇజ్రాయెల్ దాడి జరిపింది. ఇరాన్కు చెందిన సైనికాధికారులు చనిపోయారు. దీంతో ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్లు క్షిపణులు ఇజ్రాయెల్పై దాడులు చేసింది. వీటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకుంది. తాజాగా తన అనుకూల దళాల నేతలను చంపడంతో గుర్రుగా ఉన్న ఇరాన్ ఒక్కసారిగా ఇజ్రాయెల్పై దాడికి తెరలేపింది. ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రాల ఉన్న సమీపంలోనే ప్రాంతాల్లో డ్రోన్లతో దాడి చేయడం గమనార్హంగా మారింది. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అణు కేంద్రాలపైనే ఇరాన్ దాడి చేయడం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఇక తాజాగా ఇజ్రాయెల్ దాడులు చేస్తే అవి ఎంత తీవ్రతతో ఉంటాయనే అంశంపైన ఆందోళనలు ఏర్పడ్డాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తలు తీవ్రమైతే కనుక అమెరికాతో పాటుగా పాశ్చాత్య కూటమి రంగంలోకి దిగే అవకాశం ఉంది. దీంతో మరో మూడో యుద్ధం వరకు కూడా ఈ పరిస్థితులు దారితీసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది. వరుసగా ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడులు చేసుకునే నేపథ్యంలోనే పశ్చిమాసియాలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా.